జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ కలవవని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. 11 ఏళ్లుగా కేంద్రం ఏం చేసిందో ప్రజలకు తెలుసన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు కానీ ప్రజల మధ్యకు వెళ్ళేటప్పుడు కానీ తన ప్రభుత్వము ఏం చేసిందో వివరించి ఏం చేయబోతున్నాడో చెప్పి ప్రత్యర్థి వైఫల్యాలను విమర్శించి ఓట్లు అడగాలి. కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఏమీ హామీ ఇచ్చాడు, ఆ ఒక్క మాట కూడా మాట్లాడాడు. ప్రత్యర్థి పార్టీల మీద విమర్శ అది పార్టీ పరంగా సమస్యల పరంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి ఏదో రకంగా ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నంలో భాగంగా గత నెల రోజులుగా లేక అంతకుముందు కూడా నా మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నాడు. మా పార్టీ మీద తప్పుడు విమర్శలు చేస్తా ఉన్నాడు. మా ప్రధానమంత్రి గారి మీద కూడా తప్పుడు విమర్శలు చేస్తా ఉన్నాడు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసిందని దిగజారుడు రాజకీయాలు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను. నన్ను వ్యక్తిగతంగా విమర్శించినా, నా మీద తప్పుడు ఆరోపణలు చేసినా, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడినా, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా మిస్టర్ రేవంత్ రెడ్డి నేను భయపడునని సందర్భంగా మనవి చేస్తున్నాను. నా మీద తప్పుడు మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు విశ్వసించినప్పుడు నేను ఎందుకు భయపడాలి అని అడుగుతా ఉన్నాను. మాది బీఆర్ఎస్, కాంగ్రెస్ లాగా బయటకు ఒక మాట లోపల ఒక మాట మాట్లాడడం. చెప్పిన హామీలు ఖచ్చితంగా అమలు చేసేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మడమ తిప్పని పార్టీ.